10,000 లోను కోసం 10,000 లోను కోసం 18 నెలల యాసం 10,000 లోను కోసం 18 నెలల యాసం ఈడికి ఆడికి తిరిగి తిరిగి ఈడికి ఆడికి తిరిగి అయ్యో ఈడికి ఆడికి తిరిగి తిరిగి ఈడికి ఆడికి తిరిగి తిరిగి వీడికి వాడికి చదివించంగా వీడికి వాడికి చదివించంగా 10,000 లోనేమో కానీ ఓ సారు 5,000 నా కప్పైనాది లంచం 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 లంచాలే బోరన్నా రాజాని ఏలే చూడన్నా అన్న లంచాలే బోరన్నా రాజాని ఏలే చూడన్నా మున్సిపాలిటీలో లంచం మున్సిపాలిటీలో లంచం మండల ఫీజులో లంచం మున్సిపాలిటీలో లంచం మండల ఫీజులో లంచం ఏ పోలీస్ స్టేషన్ పోయినా ఏ పోలీస్ స్టేషన్ పోయినా ఏ సర్టిఫికెట్ కు అయినా ఏ పోలీస్ స్టేషన్ పోయినా ఏ సర్టిఫికెట్ కు అయినా ఇరిగేషన్ లా ఎడ్యుకేషన్ లా ఇరిగేషన్ లా ఎడ్యుకేషన్ లా పర్మిషన్లకు ప్రమోషన్లకు పర్మిషన్లకు ప్రమోషన్లకు పైసలు వంచకపోతే నీకు సారు పైసలు వంచకపోతే నీకు పింఛను కూడా సాంచను కాదు లంచం 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 లంచాలే బోరన్నా రాజాని ఏలే చూడన్నా అయ్యో లంచాలే బోరన్నా రాజాని ఏలే చూడన్నా మన ఓటుతో సర్కారు వచ్చే మన ఓటుతో సర్కారు వచ్చే మన పన్నుల డబ్బుతో నడిసే మన ఓటుతో సర్కారు వచ్చే మన పన్నుల డబ్బుతో నడిసే మన సేవలు పొందే హక్కు మనకందరికి ఉన్నది అంటూ ఆ సేవలు పొందే హక్కు మన అందరికి ఉన్నది అంటూ ప్రజల కోసమే సర్కార్ అన్నది ప్రజల కోసమే సర్కార్ అన్నది ప్రజల కోసమే సర్కార్ అన్నది ప్రజల కోసమే సర్కార్ అన్నది ప్రజల సేవకే సర్కారు ఉన్నది ప్రజల సేవకే సర్కారు ఉన్నది లంచాల ఈ రాజ్యమొద్దని లంచాల ఈ రాజ్యమొద్దని లోక్సత్తా పోరాడుతున్నది లంచాల ఈ రాజ్యమొద్దని లోక్సత్తా పోరాడుతున్నది లంచాల ఈ రాజ్యమొద్దని లోక్సత్తా పోరాడుతున్నది రండి 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిసార్. ఈరోజు అన్ని మీడియాల్లోకెల్లా కూడా సినిమా మీడియా అనేది చాలా పవర్ఫుల్. అందులో ఈరోజు మనం జేపీ గారి యొక్క ప్రభావం ఎంతైతే ఉంటుందో ప్రజల మీద, అదేవిధంగా ఒక చలనచిత్రం ద్వారా కూడా రాజమౌళి గారు కూడా అంతే ప్రభావం చూపగలిగినటువంటి ఒక వారు చలనచిత్రాలలో అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఈరోజు రాజమౌళి గారు ఒక ప్రముఖ చలనచిత్ర దర్శకుడుగానే కాక సురాజ్య ఉద్యమ భాగస్వామిగా కూడా వారు పూర్తి ఉత్సాహంగా పనిచేస్తారని కోరుకుంటూ రాజమౌళి గారిని వారి సందేశం వాసినిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నాకు స్పీచ్లు అయ్యి పెద్దగా రావు, ఇచ్చి అంత ఇన్డెప్త్ నాలెడ్జ్ కూడా లేదండి. నాకు తెలిసిన ఈ రెండే విషయాలండి. ఒకటి, నా దేశం, నా భారతదేశం నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి. 2, అన్ని రంగాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పగలిగే వ్యక్తి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. ఈ 2 విషయాలు నాకు తెలుసు. ఈ మధ్యన ఒక 3-4 ఇయర్స్ నుంచి ఒక చిన్న భయం వేస్తుందండి. అంటే ఇంతకుముందు రాజకీయ నాయకులు తప్పు చేస్తే సిగ్గుపడేవారు, భయపడేవారు, దొంగతనంగా చేసేవారు, లంచాలు తీసుకుంటే దొంగతనంగా చేసేవారండి. ఇప్పుడు బహిరంగంగా చేస్తున్నారు. ప్రజలు కూడా చిన్న దొంగల్ని దొంగలు అంటున్నారండి, పెద్ద దొంగలను మాత్రం హీరోలు అంటున్నారు. అది నాకు చాలా భయం వేస్తుందండి. అంటే ప్రజలకే కోపం లేకపోతే ఎలాగా? అట్లీస్ట్ కోపం ఉంటే ఏదో రకంగా వాళ్ళని కొట్టో తిట్టో, లేదంటే వాళ్ళ మీద కేసులు వేసో, లేదంటే ఓట్లు వేయకుండానో ఏదో రకంగా ప్రజలు కోపం చూపిస్తారు. బట్ వాళ్ళనే కోపం లేకపోతే ఎలాగని భయం వేస్తుందండి. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని సెక్షన్స్ ఆఫ్ ప్రజల్లో, మేధావుల్లోనూ, పర్టికులర్గా యువకుల్లో విపరీతమైన కోపం కనిపిస్తుందండి. వాళ్ళలో అంత కోపం ఉంది కాబట్టి ఇండియా అగేన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్ కానీ, అన్నా హజారే గారి మూవ్మెంట్ కానీ అంత సక్సెస్ఫుల్గా నడిచినాయి. అలాగే వాళ్ళలో అంత కోపం ఉంది కాబట్టి ఈ స్వరాజ్యం మూవ్మెంట్ కూడా అంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందని నాకు నమ్మకం ఉందండి. ఓకే, ఇంకా
నా విషయానికి వస్తే ఈ ఈ ఈ స్వరాజ్యం మూమెంట్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనేది జేపీ గారు నా వంతుగా నాకు కొన్ని చెప్పారండి. నేనేం చేయాలనేది నాకు చెప్పారు. ఓకే, దాని వివరాలు చెప్తున్నానండి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి, సినిమాలకు సంబంధించి మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేసామనో, లేదంటే మేము ఒక డైలాగులు రాసామనో, ఒక కథలు రాసామనో రకరకాలుగా అడుగుతూ ఉంటారండి. చాలాసార్లు నాకు వాటిని చూసే అవకాశం రాదు. బట్ ఈ ప్లాట్ఫామ్ మీద అవకాశం ఉందండి. స్వరాజ్యం మూమెంట్కి సంబంధించి మేము లోక్సత్తా ఒక పోటీలు నిర్వహిస్తున్నామండి. షార్ట్ ఫిల్మ్స్ మీద, స్కిట్స్ మీద, సాంగ్స్ మీద, స్లోగన్స్ మీద, కార్టూన్స్ మీద, నాటికల మీద, ఎస్సే రైటింగ్ మీద, పోస్టర్ డిజైన్స్ మీద, వీటన్నిటి మీద కూడా పోటీలు నిర్వహిస్తున్నామండి. సబ్జెక్ట్ వచ్చి స్వరాజ్యం. స్వరాజ్యాన్ని సాధించాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, వాటిని పోగొట్టాలంటే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, దానికి గాను ప్రజలను చైతన్యపరచడానికి చాలామంది ఇంట్రెస్ట్ ఉంటుందండి. షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి, కథలు రాయడానికి, ఎస్సే రైటింగ్ రాయడానికి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు దీన్ని ఉపయోగించుకోండి. అండ్ ఈ తాలూకు వివరాలన్నీ, కంటెంట్ దేని మీద రాయాలి, కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. దేని మీద రాయాలి, ఎలా రాయాలి, కంటెంట్ అంతా కూడా swaraజ్యం.in అండ్ వెబ్సైట్లో ఉంటాయండి. August 15th కల్లా అన్ని వివరాలు ఆ swaraజ్యం.in వెబ్సైట్లో ఉంటాయి. అండ్ అందులో మొత్తం అన్నీ కూడా నేను పర్సనల్గా చూస్తానండి. అన్ని షార్ట్ ఫిల్మ్స్ని, అన్ని ఎస్సేస్ని, అన్ని జోక్స్ని, అన్ని స్కిట్స్ని కూడా నేను పర్సనల్గా చూస్తాను. అందులో బెస్ట్ అయిన వాటికి ఏంటో బెస్ట్ వాటిని సెలెక్ట్ చేసి వాటికి ప్రైజ్ మనీ కూడా ఇస్తామండి. అది August 15th నుంచి స్టార్ట్ అవుతుంది. అందరూ ఇందులో పాలు పంచుకోవాలి. ఇది జస్ట్ ఒక పోటీ కాదు, మన స్వరాజ్యం మూమెంట్లో ఒక్కొక్క వేక్ ఆఫ్ లైఫ్, అంటే ప్రతి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకుంటేనే ఏదైనా ఉద్యమం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందండి. సో క్రియేటివ్ పీపుల్కి సంబంధించి ఇది మరి మీరు పాలు పంచుకునే పద్ధతి ఇది. మీరందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానండి. ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమౌళి గారు తక్కువ మాట్లాడి ఎక్కువ కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి. వారు మాటలు తక్కువ మాట్లాడినా చాలా కార్యక్రమాలు మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తారు. వారికి, రాజమౌళి గారికి ఈ వేదిక తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన మీడియా తరఫున మన HMTV రామచంద్రమూర్తి గారంటే తెలవని వారు ఎవ్వరూ ఉండరు. అందరికి కూడా చిరపరిచితుడు. ఈ ఉద్యమాలన్నింటినీ కూడా తన మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నటువంటి ఒక పవర్ఫుల్ మీడియా కలిగినటువంటి వ్యక్తి. వారి సందేశం వారిగా కోరుతుంది. నేను చాలా గౌరవించే వ్యక్తులు చాలామంది వేదిక మీద ఉన్నారు. జేపీ గారికి, రాజమౌళి గారికి, ఇతర మిత్రులందరికీ నమస్కారం. సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అవినీతి పట్ల, అసమర్థ పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం ఉంది, దాంట్లో సందేహం లేదు. దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఎట్లా ఒక ఉద్యమాన్ని నిర్మించాలి, దీన్ని చివరికి ఒక సుపరిపాలనకి దారితీసే విధంగా దీన్ని ఎట్లా ఛానలైజ్ చేయాలి అనే విషయాన్ని ఆలోచించడం కానీ, అది దానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించడంలో కానీ మన జయప్రకాష్ నారాయణ గారి కంటే మించిన ఉద్యమశీలి మరొకరు లేరు మనం తెలిసినంతవరకు. వాస్తవానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చారు, దాని వెనక జేపీ గారే ఉన్నారు. అంటే అవినీతికి వ్యతిరేకంగా ఏ ఆయుధాలతో పోరాడాలి, అవినీతిని నిర్మూలించాలంటే ఎటువంటి పనిముట్లు కావాలి అని తెలిసిన మేధావైన. ఇక్కడే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఆయనకు ఆ గుర్తింపు ఉంది. ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఉద్యమం చేసిన తర్వాత ఏం చేయాలి అది ఆలోచించే ఆయన
చివరికి రాజకీయ అధికారమే దీనికి పరిష్కారం. నిర్ణయాలు గ్రామ సభల్లో జరగాలి, ప్రణాళికలు పైనుంచి కిందికి కాదు, కింది నుంచి పైకి జరగాలి ప్రణాళిక రూపకల్పన అని క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి జిల్లా ప్రభుత్వాలు ఉండాలి, గ్రామ స్థాయిలో నిర్ణయాలు జరగాలి అని తెలిసిన వ్యక్తి కాబట్టి రాజకీయ పార్టీగా అయితే మనం చేయగలుగుతాం అని ఒక తీర్మానం చేసుకొని అవిశ్రాంతంగా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఎన్ని సీట్లు గెలిచారు, ఎన్ని ఓట్లు సంపాదించారు అనే దానికి ప్రధానం కాదు. ఒక సమయం వచ్చినప్పుడు, ఇటువంటి సమయంలో మనకి నాయకుడు కావాలి అనుకున్నప్పుడు మనం చుట్టూ చూస్తే మనకి విలక్షణమైన నాయకుడు, అవినీతి అంటని వాడు, సమర్థుడు మనకి జేపీ గారు తప్ప ఇంకెవరు దొరకరు. ఇవన్నీ నిస్సందేహంగా మనస్ఫూర్తిగా చెప్తున్న మాటలు. కానీ దురదృష్టం ఏంటంటే మన మేధావుల్లో కూడా, పాత్రికేయుల్లో కూడా అవినీతి అనేది ఎన్నికల్లో అంశం కాదు. అవినీతి అనేది అంశంలో చర్చనీయాంశం కాకపోతే ఎన్నికల్లో ఇంకేమవుతుంది? అవినీతి అంటే దాంట్లో అసమర్థ పాలన ఉంటుంది, అక్రమ పాలన ఉంటుంది, అన్యాయం ఉంటుంది, దుర్మార్గం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నిటికీ పడ్డే మాట అవినీతి. అవినీతి చర్చనీయాంశం కాకపోతే ప్రజలు ఎవరికి ఓట్లేదని ఎట్లా నిర్ణయించుకుంటారు? కానీ మనకి ఎన్నికల చరిత్ర చూస్తే కరప్షన్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ అంటున్నారు ఎలక్షన్స్లో. ఏ ఎలక్షన్ జరిగినా కూడా మరి ఏది ఇష్యూ అవుతుంది? అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించిన వాడిని అవినీతి పట్టుగా చిత్రించే ప్రయత్నం జరుగుతుంది మన దేశంలో. అన్నా హజారే లాంటి వాడు కూడా, ప్రశాంత్ భూషణ్ లాంటి వాడు కూడా వాళ్ళు చివరికి ఏం తీర్మానించుకున్నారంటే, ఈ రాజకీయ వ్యవస్థతో పోరాడాలంటే, ఎన్నికల వ్యవస్థను ఉపయోగించుకొని అధికారంలో తిష్ట వేసిన వారికి వ్యతిరేకంగా పోరాడాలంటే మనం కూడా ఎన్నికల్లో పాల్గొనక తప్పని పరిస్థితి. వేరే రకంగా దీనికి పరిష్కారం లేదు అని తీర్మానించుకొని అని నిర్ణయించుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇందాక సత్యవాన్ గారు చెప్తున్నారు, మేధావులందరూ వ్యాఖ్యానాలు చేస్తారు పత్రికల్లో మేధావులు ఏ వ్యాఖ్యానం చేస్తారంటే, ఈయన పని అయిపోయింది, ఎన్నికల పార్టీ పెడదాం అనుకుంటున్నాడు, అన్నా హజారే పని అయిపోయినట్టే, ఎన్నికల్లో ఈయన నిలుస్తాడు, ఇంతకు డబ్బులు ఉందా, కులం ఉందా, ఎట్లా నిలబడగలుగుతాడు, ఎక్కడ గెలవగలుగుతాడు? అంటే ఎన్నికలు గెలవాలంటే డబ్బు ఉండాలి, కులం ఉండాలి, కండబలం ఉండాలి అని ఒక స్థూలమైన ఏకాభిప్రాయం ఉంది సమాజంలో అందరిలో. దాన్ని ఛేదించాల్సిన అవసరం ఉంది. ఇందాక రాజమౌళి గారు చెప్పినట్టు యువతలో చాలా కట్టలు తగ్గే ఆగ్రహం ఉంది. అన్నా హజారే అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్లో నిరాదీక్ష కూర్చుంటే, ఇక్కడ మన దగ్గర నెక్లెస్ రోడ్లో ప్రదర్శన జరపడానికి సిద్ధంగా యువకులు తెల్లవారుజామున వచ్చి చాలామంది చేరేవాళ్ళు. అంత ఆగ్రహం ఉంది. దీనికి సరైన సమయంలో ఒక స్వరాజ్య ఉద్యమాన్ని నిర్మించడానికి ఒక నిర్ణయం తీసుకొని దానికి నాయకత్వం వహించాలని జేపీ గారు ముందుకు రావడం, ఆయనకి తోడుగా రాజమౌళి గారు లాంటి ఒక మంచి సమాజం కోరుకునే ఒక క్రియేటివ్ డైరెక్టర్ తోడు ఉండటం, అట్లాగే వేదిక ఉన్న చాలామంది పెద్దలందరూ కూడా ఆయనకి అండదండలుగా నిలబడటం అనేది చాలా సంతోషకరమైన విషయం. మా మటుకు మేము మీడియాలో నా చేతిలో ఉన్న, నేను సంపాదకత్వం వహిస్తున్న హెచ్ఎంటీవీ కానీ లేకపోతే అన్సిండే పత్రిక కానీ ఆ జేపీ గారికి అండగా ఉంటుంది. ఆయన ఎక్కడికి పోతే అక్కడ ఉంటుంది, ఆయన ఏం చేస్తే చూపిస్తుంది, బేషరతుగా అని నేను వాగ్దానం చేస్తూ నా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్తూ, ఈ ఉద్యమం విజయం సాధించాలని, మనకి అవినీతి లేని సమాజం రావాలని, అవినీతి మీద పోరాటం ఇంట్లోనే మొదలు కావాలని, అది కుటుంబంలో కూడా అవినీతి గురించి చర్చ జరగాలని, నీతిమంతంగా ఎట్లా బతకాలో ఆలోచించాలని అందరూ కుటుంబ సభ్యులందరూ ఇది కుటుంబంతోనే మొదలు కావాలి ఈ ఉద్యమం అని కోరుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన జేపీ గారికి ఇతర మిత్రులకి ధన్యవాదాలు చెప్పి సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ రామచంద్రమూర్తి గారు. రామచంద్రమూర్తి గారు మా టీవీ మా పేపర్ కూడా జేపీ గారి వెన్నంట ఉంటుంది అంటే ఈ ఉద్యమాల వెంట ఉన్నట్టే మనం చెప్పకుండా చెప్పినైంది. అందుకని వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ కె నాగేశ్వర్ గారు ఎమ్మెల్సీ వారొక శాసన మండలిలోనే కాకుండా బయట కూడా ప్రజా సమస్యలపై తీవ్రంగా స్పందిస్తూ ఉద్యమాలు నిర్వహిస్తూ ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా పనిచేస్తున్నారు. నాగేశ్వర్ గారిని వారి సందేశం వారిగా కోరుతున్నాం. వేదిక పైన ఉన్న పెద్దలు మరియు మిత్రులారా, రాజకీయ రంగంలో పాలనా రంగంలో సంస్కరణలు రావాలి అని జరుగుతున్న ఈ ఉద్యమానికి ముందుగా సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఈ ఉద్యమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ అవుతుందని విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తూ 2 మాటలు చెప్తాను. నిజంగా ఎందుకు ఈరోజు ఈ పరిస్థితులు? నా కూతురు 2 రోజుల క్రితం నన్ను ప్రశ్న అడిగింది. నానా, నేను కొత్త స్కూల్లో చేరాను, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే నేను ఏమని చెప్పాలి నానా అన్నది. దీనికి అనుమానం ఏంటి బిడ్డ, నేను ఎవరో తెలియదా నీకు అన్నది. అదే నాన్న ఎమ్మెల్సీ అని చెప్తే అంత డిఫరెంట్గా చూస్తున్నారు నానా అన్నది. అంటే అది గౌరవంగా చెప్పింది. అసలు విషయం ఏంటంటే దొంగ అని చూస్తున్నాడని చెప్తే నేను ఎక్కడ బాధపడుతున్నాను అట్లా చెప్పింది. అంటే దాని తప్పలేదు. నేను అన్నాను ఏం బాధలేదు బిడ్డ, నీకు చెప్పుకోవద్దు కాకపోతే ప్రొఫెసర్ అని చెప్పుకో. ఇదేట బాగుంది నాన్న అన్నది. అంటే ఎందుకు ఒక ప్రజలకు ఎన్నుకున్న ప్రజాప్రతినిధికి ఎందుకు ప్రజల్లో నేను ప్రజాప్రతినిధి బిడ్డను అని చెప్పుకోవడానికి భయపడాలి? అయితే నేనన్నా నీ స్కూల్లో పిల్లలకు తెలియదమ్మా, నీ స్కూల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులకు చెప్పమను, అప్పుడు ఎమ్మెల్సీ అనే చెప్పుకో, అభ్యంతరం లేదని చెప్పాను. ఇక్కడ చిన్నపిల్లలకు తెలియదు పాపం, నేను ఎవరో తెలియక వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే సమాజంలో అత్యధికులు అలా ఉన్నారు. కానీ సమాజంలో అత్యధికులు అలాగా లేరు. సమాజంలో అత్యధికులు అలా ఉన్నప్పటికీ కూడా మార్పు కూడా ఉంది. జయప్రకాష్ నారాయణ గారు 1 సెంటు భూమి కూడా కబ్జా చేయకుండా ఎమ్మెల్యే అయ్యాడు. అసలు ఏమాత్రం కబ్జా చేయకుండా ఎమ్మెల్యే కూడా అంటే అది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం, అన్యాయమే అది. అసలు ఏంటిది అని పోనీ ఎమ్మెల్యే అయినాకన్నా కబ్జా చేసినాడు, అది కూడా చేయలేదు. సో అందువల్ల ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఎందుకు రాజకీయ రంగం పట్ల ప్రజల్లో వ్యతిరేకత? ఇది ఒక ఉదాహరణ. అవినీతి పట్ల ఇంతకుముందు రాజమౌళి గారు ఒక మాట అన్నారు, నిజమే. ఇవాళ ప్రజల్లో కూడా ఒక భిన్నమైన భావాలు ఉన్నాయి. నేను ఇటీవల ఉప ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లా కందుకూరు వెళ్ళాను. ఒక టీ తాగుతున్న అతన్ని అడిగాను, ఏం సార్ ఎలా ఉంది బాబు ఎలక్షన్స్ అని. చెప్పాడు. ఏంటి అవినీతి పైన ఎలా స్పందిస్తున్నారంటే, అవినీతి పైన సార్ అన్నాడు. అంటే అదేంటి అన్న, చూడండి సార్, మీరు తాగుతున్న టీ ధర 8 రూపాయలు నేను తీసుకుంటున్నాను, నాకు అయ్యే ఖర్చు 2 రూపాయలు, నేనే 6 రూపాయలు తింటుంటే సీఎం తినడా సార్ అన్నాడు. నాకు ఒక్కసారి భయం వేసింది, ఇదేంది అని. అంటే ఒక వ్యాపారానికి అవినీతికి మధ్య తేడా తెలియని ఒక పరిస్థితి. అంటే ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఎందుకు ఈ పరిస్థితి అంటే ప్రజల్లో ఒక రకమైన చైతన్యం. కానీ అదే సమయంలో ప్రజల్లో అక్కసు ఉంది, కోపం ఉంది, ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ కూడా ఉంది. ఈ అన్వేషణ కూడా ప్రజల్లో ఉంది. సమస్య ఏంటంటే ఈ అన్వేషణ ఆచరణగా మారాలి అంటే ప్రజలకు ఒక నాయకత్వం పైన విశ్వాసం కలగాలి. ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ కెన్ బి డన్ అనే విశ్వాసం కలిగితే మన ఎమర్జెన్సీ లాంటి అతి భయంకరమైనటువంటి వ్యవస్థను కూడా కూకటి వేలతో పక్కకు పడేసి తర్వాత ఎవడు కూడా ఎమర్జెన్సీ పెట్టడానికి కూడా ధైర్యం చేయని పరిస్థితి తీసుకొచ్చాం. అందువల్ల ప్రపంచంలో దేశంలో అనేక అనుభవాలు ఉన్నాయి. అందువల్ల ప్రజలకు ముందుగా కలిగించాల్సింది అవినీతిని మనం జయించవచ్చు, ఓడించవచ్చు, ఇది సాధ్యమే అనేటువంటి విశ్వాసాన్ని కలిగించాలి. ఎందుకు మన కళ్ళ ముందటే జరిగిందిగా. మనం రైల్వే రిజర్వేషన్లు టీసీల వెనుక పడుతూ సార్ సార్ ఒక్క పెడతానో చూడండి సార్, 100 రూపాయలు ఇస్తాం సార్ అని అనలేదా? మరి ఇవాళ ఏ రైల్వే టీసీ ఆ పరిస్థితిలో ఉండడా? మరి ఏం జరిగింది రైల్వేలో? ఎందుకు అవినీతి పోయింది? మనం కంప్యూటరైజేషన్ తెచ్చాం, అవినీతి పోయింది. చిన్న పని. ఒకప్పుడు టెలిఫోన్ కనెక్షన్ కావాలి అంటే ఆ టెలిఫోన్ ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్లోకి పెట్టాలి అంటే పనిచేసే టెలిఫోన్ పని చేయకుండా ఉండాలన్నా, పని చేయని దాన్ని పని చేసేలా చెయ్యాలన్నా అన్నిటికీ డబ్బు ఇచ్చిన రోజులు ఉన్నాయి.
ఇవాళ డబ్బు అడిగితే కాదు, రివర్స్లో డబ్బు ఇస్తే తప్ప మనం ఫోన్ పెట్టుకోదానికి సిద్ధంగా లేము. ఎందుకంటే ఫోన్ ఉన్నారు, యూనినార్ లాంటివి ఉన్నాయి, 1,00,000 సెకండ్లు 2,00,000 సెకండ్లు ఉచితంగా ఇస్తామని. అందువల్ల ప్రపంచం మారుతుంది. అందువల్ల అవినీతిని జయించవచ్చు, అవినీతి రహిత పాలనను సాధించవచ్చు అనేది మన నిత్య జీవితంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకు ఎన్నికల్లో మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం, బూతులు క్యాప్చరింగ్, రిగ్గింగు, గుండాలు బూతుల్లోకి వచ్చి బూతునే తీసేసుకున్నారు, బ్యాలెట్ పెట్టలు ఎత్తుకెళ్లారు, దళితుల్ని ఓటు వేయకుండా ఆపారు. ఇవన్నీ పత్రికలు ఇప్పుడు హెడ్లైన్స్గా ఉన్నాయా? ఎందుకు లేవు అంటే ఇవాళ ధనబలం ఎన్నికల్లో శాసిస్తుంది, కానీ మదబలాన్ని హింసతో ఎన్నికలను శాసించడాన్ని గణనీయంగా తగ్గించగలిగాం. ఇప్పటికి లేదని అంటలేదు, ఇప్పటికీ ఉంది, కానీ చాలా మేరకు తగ్గించగలిగాం. కారణం ఆధునిక టెక్నాలజీ రావడం, మీడియా రావడం, ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి చర్యలు కొన్ని కావడం, మన కళ్ళ ముందర జరిగింది.